బాగుందన్న, చాలా బాగుందన్న. అసలు రవణ కంబ్యాక్ ఇచ్చాడు. ఇది మామూలు కంబ్యాక్ కాదు, ఇది నిజంగా తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోతుంది. ఇలాంటి సినిమా మళ్ళీ రావు. ఇదైతే మంచిదే, మామూలు విషయం కాదు. సినిమా ఏడిపిచ్చాడన్నా. సాంగ్స్ ఏంటన్నా, లోపల ఏడిపిస్తున్నాడు. మామూలుగా లేవు సినిమా. స్వామి ఇదొకటే ఇట్టు. స్వామి మహారాజ్ రవితేజ. అండ్ చాలా బాగుంది. తండ్రి కూతుళ్ళు సెంటిమెంట్ అంటే ఇదివరకు చిరంజీవి గారు తీశారు, కానీ ఇందులో బాగా మాస్ యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫీలింగ్స్, తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే సీన్స్, అయ్యప్ప మాలని బేస్ చేసుకుని యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ సెంటిమెంటల్ బాగా ఉంది. అండ్ ఎప్పుడో చిరంజీవి గారు తీశారు కానీ అంత లేదు, ఇది చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. సాయి కుమార్ గారి నటన ఎలా ఉంది? సాయి కుమార్ గారి నటన బాగుంది. అండ్ రవితేజ యాక్టింగ్ చాలా బాగుంది. రవితేజ యాక్టింగ్ డిఫరెంట్గా ఉంది. యాక్షన్ సీన్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ అమ్మాయిని ఎక్కడో కేరళ నుంచి తీసుకొచ్చారు, ఆ పిల్ల కూడా బాగా చేసింది. కేరళ అమ్మాయి చాలా బాగా చేసింది. అండ్ రవితేజకి యాక్షన్తో పాటు యాక్షన్ సీన్స్ కూడా బాగా పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఆ పిల్ల కోసం చాలా బాగా చేశారు. ఆ అమ్మాయి కేరళ అమ్మాయి చాలా బాగా చేశారు. హిట్ కొట్టేశాం. సెంటిమెంట్ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వస్తారు, ఏడుస్తూనే బయటకు వస్తారు. ఏడిపించేశాడు రవితేజ. యాక్టింగ్ ఎలా ఉంది? చిన్నపిల్ల యాక్టింగ్, రవితేజ యాక్టింగ్ చంపేశారు. అసలు సినిమా అయితే ఫస్ట్ హాఫ్ యాక్షన్, సెకండ్ హాఫ్ అంతా చిన్నపిల్ల ఏదో ఉందో ఆ సెంటిమెంట్ల మీద నడిచిద్ది. అసలు ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అయితే ఎక్సలెంట్ సినిమాలో. అసలు ఏడిపించేశాడు లిటరల్గా మాస్ మహారాజా రవితేజ. ఫస్ట్ టైం సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఏడిపించేశాడు. సినిమా ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. మాస్ మహారాజా రవితేజ గారి వాళ్ళు నటించినటువంటి ఇరుముడి మాత్రం చాలా సూపర్ హిట్ అండి. ఈరోజు వరకు కూడా రవితేజ గారు అంటే ఒక మాక్స్ యాక్షన్స్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి, కానీ ఇవాళ ఒక తండ్రి కూతుళ్ళ బాండింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ శివనారాయణ గారు బాగా చూపించారు. దాంతో సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది సినిమాకి. ఒక సెకండ్ హాఫ్ ఒక 15 నిమిషాలు మాత్రం ఎవ్వరికి కూడా ఏడవకుండా అనేది బయటికి రావడం మాత్రం జరగని పని. సీట్లో కూర్చున్నంతసేపు కూడా యాక్షన్ సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్ సీన్స్, సెకండ్ హాఫ్ అంతా అసలు కూడా చాలా తండ్రి కూతురు యొక్క ఈ బాండింగ్, అదే వాళ్ళ యొక్క అనుబంధాన్ని తెర మీద చూపించడం, దానికి తగ్గ యాక్షన్ మా హీరో గారు ఈరోజు ఆయన కెరీర్లో చేయని విధంగా తన యొక్క తండ్రి స్థానంలో ఎలా ఉండాలనేది కూడా చూపించారు. అలాగే వాళ్ళు ఉన్న సమాజాన్ని బట్టి ఆడపిల్ల ఎలా ఉండాలనేది కూడా డైరెక్టర్ గారు బాగా చూపించారు. అదేవిధంగా కూడా మా హీరో గారు కూడా బాగా, చాలా బాగా అసలు ఒక్క 15 నిమిషాలు కూడా ఎవ్వరు ఏడవకుండా ఏడిపించారు. ఇవాళ ఒక దైవభక్తి ఓ పక్క అయితే, తండ్రి కూతురు సెంటిమెంట్ ఓ పక్క, అసలు ఎవ్వరు కూడా ఏడవకుండా బయటకు వస్తారనేది ఇంపాసిబుల్. మిగతా నటులు ఎలా చేశారు? మిగతా చాలా బాగా చేశారండి. పాప యాక్టింగ్ సూపర్. అసలు తను ఫస్ట్ సినిమానో మరి రెండో సినిమానో తెలియదు, కానీ చాలా బాగా చేసింది. పాప కూడా చాలా యాక్టివ్. రవితేజ కంబ్యాక్ ఎలా ఉందనుకో? బాగుందండి, సూపర్ హిట్. అసలు బ్యాక్ అండ్ బ్యాక్ కంబ్యాక్ కూడా బాగా, అసలు మామూలుగా ఇవ్వాల. సినిమా అదిరిపోయిందన్న. ఆయనలో ఇప్పటిదాకా అన్నీ చూశారు. ఈ యాంగిల్ ఎవడు చూడాల. రవితేజ చేయడేమో, ఇలాంటివి రావేమో అనుకున్నారు. కరెక్ట్గా వాడటం రాక ఎంతోమందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అది చాలా దుర్వినియోగం చేసుకున్నారు. కానీ కరెక్ట్గా మనోడు వాడుకున్నాడు. మాస్ అనేది పక్కన పెట్టి ఆయన క్యారెక్టర్లో పరక్కాయ ప్రవేశం చేశాడు. కూతురుతో అలాంటి మాస్ గాడు చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. అందరినీ ఎమోషనల్ చేసి పంపించాడు అన్న. క్లైమాక్స్ మాత్రం ఏడవకుండా ఒక్కడు రాడు, అలా పంపించాడు. అది కూతురు వాళ్ళకైతే పడిపోవాల్సిందే. ఆడి సినిమాలో అలా ఉంది. మామూలుగా లేదు. ఎన్ని ప్రాబ్లం వచ్చినా రవితేజ కంబ్యాక్ ఎలా ఉంటుందో ఆల్రెడీ క్రాక్తో చూశారు. ఇది డబల్ ఉంటుంది.